తెలంగాణ పోలీసులు మియాపూర్లో బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్ హీరోయిన్స్ మీద కేసు పెట్టాడు. చాలా మంచిది. ఈ యాక్టర్స్ కి ఈ హీరోయిన్స్ కి ₹1 2 కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా? తద్వారా ఇప్పుడు మహేందర్ 24 సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు 100 కోట్లు ఇచ్చినా తిరిగి ఆ అబ్బాయిని తేగలరా? ఇంకొక విషయం, పోలీసులు ఇలా కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉపసంహరించుకుంటున్నారట. దానికి ఉదాహరణ మన అల్లు అర్జున్ జైల్లో పెట్టారు, 100 కోట్లు అందేయట, మళ్ళీ కేసు లేకుండా నీళ్లు గాల్చేశారట. అలా కాకుండా నేను ఇచ్చే 2 సలహాలు. ఒకటి, మీరు హీరోస్ హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా. మీరు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, మీరు సొంతంగా చారిటీలు చేయండి, లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి. ఇంత కక్కుర్తి ఎందుకు? మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాప్లు ప్రమోట్ చేయడం. అలాగే కుర్రోలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి పనికిమాల పనులు చేయకండి. ఏదో గెలుస్తామని సూసైడ్ చేసుకోకండి. మంచి రోజులు వస్తున్నాయి, కష్టపడండి, ఓపిక పడండి. మార్పు రానున్నది, ఆ మార్పును మనం ప్రమోట్ చేస్తాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అందేటట్టు షేర్ చేయండి.